నెల్లూరు జిల్లాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. దేవాదాయ ధర్మాదాయ ఆలయాలతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రవర్తనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిలుకూరు మండలానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల వ్యక్తిగత వీడియోలు బయటకు రావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తమిళపట్నం కోదండ రామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్, బొల్లావోలు ప్రాంతానికి చెందిన వినయ్ రెడ్డి, తూర్పు కాన్పూర్కు చెందిన శివకుమార్ పేర్లు ఈ వివాదంలో వినిపిస్తున్నాయి. గెస్ట్ హౌస్లో ఓ మహిళతో అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోల అసలు ధనంపై అయితే అధికారికంగా అయితే నిర్ధారణ కావాల్సి ఉంది. ఇక ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా ఈ అంశంపై విచారణ జరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఈ పరిణామం జిల్లాలో రాజకీయంగా హాట్ టాపిక్గా మారినట్లు తెలుస్తుంది. సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల వెకిలి చేష్టలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధాలు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖతో కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి ఒక మహిళతో నెల్లూరు జిల్లా సోషల్ మీడియాలో ముందుగా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఒక మహిళని తోటి గెస్ట్ హౌస్ లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ డాన్సులు వేస్తున్నటువంటి వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అలాగే దీని మీద తెలుగుదేశం పార్టీ కూడా విచారణ జరిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో ఆడియోలకు సంబంధించినటువంటి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. నెల్లూరు జిల్లా సోషల్ మీడియాలో ముందుగా ఈ బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఒక గెస్ట్ హౌస్ లో ఒక మహిళతో వీళ్ళు అనుచిత ప్రవర్తనతో పాటు కొన్ని పాటలు పెట్టుకొని ఆ పాటలతో డాన్సులు వేస్తున్నటువంటి వీడియోలుగా ఉన్నాయి. అలాగే పార్టీలో ఉంటూ అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి ఆ శాఖలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం, ఆ శాఖకు సంబంధించినటువంటి పోస్టుల్లో కూడా వాళ్ళు కొనసాగుతున్నారు. చిల్లకల్లూరు మండలానికి చెందిన కొందరు టీడీపీ నాయకులుగా కూడా గుర్తించారు. వీళ్ళందరూ కూడా గెస్ట్ హౌస్ లో ఒక మహిళతో వీళ్ళు ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ పార్టీలోనే వీళ్ళు డాన్సులు వేసి చిందులేశారు. వాళ్ళు చేసినటువంటి వెకిలి చేష్టలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ ఫర్ ద అప్డేట్.